స్వాగతం. నా పేరు శేష్ కుమార్. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ పదవి బాధ్యత స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు, శాంతి భద్రత పరిరక్షణకు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ నాగేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ సీతారావు తదితరులు ఉన్నారు. ముందుకు పోవద్దంటే ముందుకు పోతారండి ఇక్కడ బాబుల్లో. చూడు వాళ్ళు ముందు దాకా వెనకొచ్చానా अरे 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 मौन కెమెరా వెనక్కి రాకుండా ఒక్క నిమిషం వెనక పెట్టనా చెప్తే సార్ ఓకే సార్ ఎవరిబడి ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా, ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది. వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీంని అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ.
వెళ్ళిపోని సార్ ప్లీజ్ అందరూ వైపు చూస్తే ఒక నిమిషం. హైట్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ ఒంగోలులోని స్థానిక మమ్మూరు టెంపుల్ ఉషదయ సూపర్ మార్కెట్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉషదయ మార్కెటింగ్ ఎండి యుగంధర్, ప్రముఖ వైద్యులు కామపల్లి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే దివి శివరావు, సిద్ధానందరావు తదితరులు ఉన్నారు. ఇది అట్ట కాదుగా అర్ధరాత్రి అపరాత్రి సరే
వాడు చేస్తారు బయటికి. श्रियं देवी वक्ष्मये श्रीर्मा देवी दिशतां कांसोऽस्मिनामिरण्यप्राकारामार्तयस्य कां त्वां आदित्यवर्णे तमसो ज्ञातवनस्पतिस्तव वृक्षोऽधविल्लः तस्य फलानि నిర్వాహకులు రాలేండి సార్. యుగంధర్ గారు వాళ్ళు నిర్వాహకులు రాండి. వాళ్ళు రాండి అన్న. లక్ష్మీ ఓమైతు మాం దేవసఖి కీర్తిశ్వమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేష్విం చంద్రాంతమమాకోటిం వాచ సత్యమసీమహే వసోనాగం విశ్వే దేవాలయమాలయంతాం సప్తదే యజ్ఞే సమిధః సప్తయజ్ఞా సప్తఋషయ సప్తధామ ప్రియాణే సప్తః ప్రదత్వా సాధయామి ఆత్మనీం త్వా సాధయామి మన్మరావలంతీం త్వా సాధయామి ఏత్యమానాం త్వా సాధయామి రోజమానాం సార్ సార్ గ్రూప్ ఫోటో సూర్యమిమమ్మే అగరంకులా సోమదే ఫలినీర ఫల ఏమ్మా ఎప్పుడు సేల్ ఇవాళ నుంచేనా? తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విదాత్. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత. గురుగారు కర్పూరం ఎక్కడ? ఓం శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సమిభ్రమాలోక శుభ్రమంగళం. ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. మళ్ళీ ఇదంతా 140. బయట పెట్టారు. సార్ 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 ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. చిన్నాడు నువ్వు వెనక్కి వెళ్ళి మోహన్ దగ్గరికి వచ్చి. థ్యాంక్ యూ. బ్రాహ్మయోం తదేవ లక్ష్మీజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే జయేంద్రియకం స్మరామి. ఓం భువగవన భువగవన. ఉషోదయ సూపర్ మార్కెట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన యుగంధర్ గారు వాళ్ళ 30 షాపులు కంప్లీట్ చేసుకొని 31టి ఒంగోలులో ఈ మంగమూరు రోడ్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన హనుమంతరావు గారు, మురళీధర్ గారు, ఇంకా చాలామంది మన ఆడిటర్ గారు బాలా గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. మన యుగంధర్ గారు 30 షాపుల్లో
ఈ సూపర్ మార్కెట్స్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి 5.8% డిస్కౌంట్లో కూడా 4% డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు ఈ సూపర్ మార్కెట్ని మగమూరు రోడ్లో పెట్టారు. ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ఒంగోలులో ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎప్పుడు క్వాలిటీగా ఉండేది, క్వాలిటీగా వాళ్ళ డిస్కౌంట్తో పాటు మనకిచ్చే ప్రొడక్ట్స్ని కూడా మీరు చూసుకొని దీన్ని కూడా అందరూ కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒంగోలులో కూడా ఏది కూడా ఒక్కోటి ఇట్లాంటివన్నీ కూడా రావాలి. ఒంగోలు ప్రజలకు కూడా అన్నీ అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం కూడా. అలాంటిది మనని యుగంధర్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతులు కూడా కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, సిద్ధ హనుమంతరావు గారికి, పున్నం మురళీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము 2005లో స్థాపించాము. అప్పటి నుంచి 2017 నుంచి ఎక్స్పాన్షన్ పోయాము. ఇది 31వ బ్రాంచ్. మా కస్టమర్లు బలం, అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం. వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ కొన్న సరుకులు ఇంటికెళ్ళి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ శుభ్రపరిచి ప్యాకింగ్ చేస్తామండి. దానివల్ల మాకు మెయిన్ ఇది సరసమైన ధరల్లో ఇవ్వగలుగుతాము. మంచి పార్కింగ్ సదుపాయం కలదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. రాష్ట్రంలో రేషన్ డీలర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. స్థానిక కాపు కళ్యాణంలో రేషన్ డీలర్ల సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోదుగురు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడప రమణ, గంగాధర్ గౌడ్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఏం చెప్పినాకు 32 అమ్మాయి కూడా ఇంత ఓపిక పోయింది. తెలియదు అమ్మాయి చూస్తుంది ఇంకా ల్యాప్టాప్ వస్తుంది. మన జిల్లా సంఘం తరఫున ఎవరికి మరి విజయవాడలో మరి ప్రతి జిల్లా నుంచి కూడా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర టెంట్ వేసి అడాకంటే చెప్పినగా మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ చేయడం, జిల్లా ప్రెసిడెంట్ కి మళ్ళీ స్టేట్ తీసుకోవడం, స్టేట్ సంఘానికి దగ్గరగా నేను పనిచేయడం జరిగింది. ఆ పనిచేయడం బయటకు వచ్చి మరి పోరాటనే ఆ 20 పైసల నుంచి 70 పైసలు రావడం, 70 పైసల నుంచి రూపాయి రావడం జరిగింది. కోరుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రాష్ట్ర నాయకత్వం ప్రకాశం జిల్లా, రేషన్ జిల్లా మేము కూడా చెప్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, రేషన్ వల్ల సమస్యల గురించి మరి పోలీసులు వ్యవహారం జరిగింది. అన్ని జరిగినా కూడా ఎప్పుడు కూడా వెనక తిరగల. కాబట్టి రాష్ట్ర నాయకులు తోడు చేదుడు వాళ్ళుగా ఉంటే మరి ఎన్ని సంవత్సరాలైనా ఎంతో వ్యవస్థ కానివ్వండి మరి జీతాల వరకు ఉండటానికి మనవంతమైన కృషి తెలియజేస్తూ మరి రాష్ట్ర నాయకులు ఇప్పటి వరకు కూడా అదుపెరగని విషయాల్లో కానివ్వండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళి సమస్యలు మార్చి ఈ పీడిఎస్ వ్యవస్థను పటిష్టంగా ఇచ్చి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలో చేసిన మొట్టమొదట స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి గౌరవ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తున్నా ఉన్నా. అప్పటి నుంచి వ్యవస్థ దశల వారీగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ వస్తూ ఉంది. తర్వాత 2014 టైంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వ్యవస్థలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి చక్కగా పేదలందరికీ కూడా అంతకుముందు ఏదో ఒక రకమైనటువంటి ముద్రలుండేదాన్ని వాళ్ళు ఏలుముద్ర వేస్తే మీకు వచ్చే విధంగా చేసి కొంత మన మీద అపోహ తొలగడానికి అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ విధానాన్ని తేవడం జరిగింది. ఆ విధానం వల్ల మనం కూడా గ్రామాల్లో కూడా కొద్దిగా తలెత్తు పెరగడమే కాకుండా గర్వంగా పెరిగే పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ రోజు ఈ
పాస్ విధానం పెట్టి డీలర్లకి జీవితం గడపడం చాలా కష్టమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర సమాఖ్య ఆ రోజున మనం అనేక వినతులు చేసిన సందర్భంలో ఒక్క 5 సంవత్సరాల పీరియడ్లో 2014-19 మధ్యలోనే 20 రూపాయలు ఉన్నటువంటి కమిషన్ని 70 రూపాయలకి, మళ్ళా 70 రూపాయలు ఉన్న కమిషన్ 100 రూపాయలకి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత రాష్ట్రంలో సంక్రాంతి కానుకలు ప్రవేశపెట్టి ఒక్కొక్క కానుకకి 10 రూపాయల లెక్కన డీలర్లకు కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ వల్ల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 29,500 మంది డీలర్లకి సంవత్సరానికి 18 కోట్ల లెక్కన, నెలకి 18, ఒక సంవత్సరం 18 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకి 90 కోట్ల రూపాయలు అదనపు కమిషన్ మన డీలర్లకు ఇచ్చారంటే అది మనకు చాలా మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డీలర్లకి జీవో నెంబర్ 5 ఇచ్చి దిగుమతి కూలి రద్దు చేసి చనిపోయినటువంటి డీలర్లకు 15,000 రూపాయల బట్టి ఖర్చులు, సంక్షేమ నిధి, డీలర్లకు బీమా సౌకర్యం కల్పించడం అనే రకాలు చేశారు. కానీ తర్వాత వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి జీవోలు అమలు చేయకుండా డీలర్లందరినీ నిర్వీర్యం చేసిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత మన వ్యవస్థకి సమాంతరంగా ఎండిఏ వ్యవస్థ తీసుకొచ్చిన ఆహార భద్రత విరుద్ధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా తీసుకుని ఈ పియు అనేది డీలర్ల దగ్గర ఉండగా కూడా ఎంతో కొంత అవినీతి అనేది లేదని చెప్పాను. కానీ 100 మీద నగరైతుని వాళ్ళు రైట్ ట్రాయల్గా ఈ వాహనాలు ప్రవేశపెట్టి వాహనాల ద్వారా రైట్ ట్రాయల్గా వాళ్ళ యొక్క బియ్యం మాఫియా అనేది జరుపుకోవడానికి ఆ వాహనాలు ప్రవేశపెట్టారు అనేది కూడా వాస్తవం. దానికి ఉదాహరణ కాకుండా మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ పోర్టులో చెక్ చేస్తే 43,000 టన్నులు పెట్టింటామని చెప్పి ఎప్పటికీ వాహనాలు ప్రవేశపెట్టి ఆ ప్రయోజనం నెరవేరిందని అడుగుతా ఉన్నాను. 1,700 కోట్లు 9,620 వాహనాలు ప్రవేశపెట్టి నెలకు 30 కోట్లు దాని మీద వ్యయం చేసుకుంటూ చేస్తున్నారంటే లేదు. ఒక వీధి చివరి పెట్టుకుని అక్కడ అందరినీ పిలిపించి పంపిణీ చేస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రభుత్వం ఆశయం ప్రకారం ఇంటికి వాళ్ళు పంపిణీ చేయట్లా. అదేవిధంగా ఇవాళ ఎండిఏ వాహనాలు ఒక గతంలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం నెలలో 20 రోజుల పైన రేషన్ షాప్ అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చట్టం చెప్తా ఉంటే ఇవాళ 3 షాపులకి ఒక వాహనం ప్రవేశపెడితే ఒక్కో షాప్కి 3 నుంచి 4 రోజులు మాత్రమే వీళ్ళు పంపిణీ చేస్తున్నారు. అది ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం. ఇది గ్రామాల్లో అయితే మరీ దారుణం. 3 గ్రామాలకు ఒక వాహనం పెట్టినప్పుడు మొదట 5 రోజులు ఒక గ్రామంలో ఎండిఏ వాహనం ఉంటే ఆ టైంలో ఆ గ్రామ వాస్తవులు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నాయి లేక ఏదైనా పని మీద బయటకు వెళ్తే వాళ్ళు వచ్చేటప్పటికి మిగతా 5 రోజులు పక్క గ్రామానికి వాహనం వెళ్ళిపోతే వాళ్ళు ఆ నెల బియ్యం నష్టపోతే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వం అనేది కూడా నేను తెలియజేస్తున్నా. ప్రజలకి కార్డుదారులకి వాళ్ళ రేషన్ వాళ్ళకి అందజేయకపోతే అది ఆహార వాయిస్ వచ్చేది పంపిణీ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ పుట్టి 6 దశాబ్దాలు అయితే గత 5.5 దశాబ్దాలుగా ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గర నుంచి 2019 చంద్రబాబు నాయుడు వరకు కూడా వ్యవస్థ ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్ధిల్లింది. 2019 నుంచి 24 వరకు గత వైసీపీ ప్రభుత్వం డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం చేసి మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను తీసుకొచ్చి మా వ్యవస్థను నిర్మూలించాలని చూస్తే మేము కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కమ్మటి కేంద్ర ప్రభుత్వ నాయకుల దగ్గరికి వెళ్ళి మా వ్యవస్థను నిలబెట్టుకోగలిగాం. ఇప్పుడు మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి డీలర్లందరికీ భరోసా కల్పించడానికే ఈ జిల్లా పర్యటన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా యొక్క సమస్యల మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో మాకు న్యాయం చేస్తామని పెట్టడం జరిగింది. మా యొక్క కోరికలు ఏంటంటే ఈ యొక్క ఆహార భద్రతా చట్ట ప్రకారం
ఎండిఓ వ్యవస్థను తొలగించి డీలర్ల ద్వారానే పంపిణీ చేపట్టాలనేది మా యొక్క మొదట కోరిక. రెండో కోరిక వచ్చేటప్పటికి డీలర్లందరికీ కూడా 7,000 నుంచి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ బియ్యానికి ఇచ్చే కమిషన్ 100 రూపాయల నుంచి 150 రూపాయలు పెంచాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించిన జీవో 5ను కూడా ఖచ్చితంగా మాకు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. డీలర్లందరూ కూడా ఆత్మ గౌరవంతో గౌరవప్రదంగా జీవించే రోజు ఖచ్చితంగా రాబోతుంది. మా యొక్క గోల్ ఒకటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీలర్లకి నెలకి ఖర్చులు బాను 18,500, పట్టణ ప్రాంతాల్లో ఉన్న డీలర్లకు 24,500 రూపాయలు మాకు ప్రభుత్వం ఆదాయం కల్పించాలని మేము కోరటం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు అందరూ కూడా మా సమస్య తెలియజేస్తే మాకు సానుకూలంగా ఉన్నారు. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని మేము పూర్తిగా నమ్ముతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు దీవిలేల మాధవరావు గారు ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సర్వసభ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఎండిఓ వ్యవస్థని లేకుండా చేయటం, అదేవిధంగా జీతభత్యాల గురించి మాట్లాడటం, ఈ తీర్మానం కోసం మాట్లాడటం జరిగింది. కావున మరి డీలర్లందరూ ప్రతి మండలం నుంచి, ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా డీలర్లు వచ్చి ఈ సమావేశానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. కారంచేడు మృతవీరుల ఆంబియా సంస్థల సభ టంగుటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత రైట్స్ ఫోరం కన్వీనర్ తుల్లిపిల్లి అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చప్పడి వెంకటరావు హాజరై మాట్లాడారు. అయితే మనం ఎంతో మంది త్యాగాలతోటి తెచ్చినటువంటి యాక్ట్ని ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటా ఉన్నాయి, నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి యాక్ట్ని. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఈ టంగుటూరు ఈ యొక్క మృతవీరుల కారంచేడు మృతవీరుల సభ సాక్షిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు ప్రకాశం జిల్లా అస్పృశ్యతగా సోషల్ బాయ్కట్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంఘటనలకి ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇద్దరులో ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ ఉండాలని చెప్పేసి ఆ రోజు దేశీయ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ సూచన మేరకు కనీసం 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక ఎస్సీ ఎస్టీ కలెక్టర్ అయితే ఒక ఎస్సీ ఎస్టీ లేదా ఎస్టీ కానీ నియమం జరిగింది. అయితే ఉన్నటువంటి ఈ యొక్క పాలక పార్టీలు ఈరోజు అట్లా చేయకుండా ప్రకాశం జిల్లాకి ఇద్దరిని కూడా ఎస్సీ ఎస్టీ యాత్రలే తీసుకొస్తడం జరిగింది. మేము ఈ టంగుటూరు కారంచేడు మృతవీరుల సభ సాక్షిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు ఏదైతే దేశీయ కమిషన్ సూచించిందో ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఉండాలని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఒక ఎస్సీ ఎస్టీని వెయ్యాలని చెప్పేసి మేము ఈ సభ సాక్షిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దళితుల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దళితుల మీద ఏ పాలక పార్టీలు మారినా కూడా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖబర్దార్ ఏ పార్టీలకు కూడా భయపడే మేము దళితులు ఎవరు కూడా భయపడరు. అంబేద్కర్ వారసులు దళితులు. అంబేద్కర్ మాకు ఆయుధం ఇచ్చాడు, వజ్రాయుధము, అదే ఓటు హక్కు ద్వారా మేము మొత్తాన్ని శాసించగలము. ఆ యొక్క ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని మొత్తాన్ని మేము శాసించగల దమ్ము మాకుంది. కాబట్టి ఈ యొక్క ఏ పాలక పార్టీ ఉన్నా కూడా మేము భయపడేది లేదు. దళితుల జోలికి వస్తే ఎవరిని కూడా సహించేది లేదు. దళితులు మొత్తం ఎటువంటి వాళ్ళైనా కూడా ఎంత స్థాయి ఉన్న వాళ్ళని కూడా మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సభ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సుబ్బారావు గుప్తా వంటల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకర వెంచల మీద బాలినేని అసభ్య ప్రజలను వాడారని ఈ సందర్భంగా అన్నారు. ఎవరమ్మా
తెలుగుదేశం నాయకుడు యూత్ నాయకుడు బుజ్జి గారు కూడా వచ్చారు. ఒక నిమిషం నీ సందేశం చెప్పేలా జరిగింది కదా, ఒక్క సెకండ్. మీడియా మిత్రులందరికీ గత 4 రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలులో జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది. చాలా దారుణమైన పదాలు వాడడం జరుగుతుంది మీడియాలో. ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను, ఆధారాలతో వస్తాను, కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితాలు వచ్చి నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతానని కూడా చెప్పా. అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అనేయో పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఓకే, నా వెంచర్కి ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు. నేను దానికి చొక్కా ఇచ్చి మరి సవాలు విసిరా. ఆ సవాలుకి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదు, నాకు అనవసరం. నేనైతే ఆ టయానికి ఒక ఆర్యవైశ్య దమ్మున్న నాయకుడిగా పోయా, టీడీపీ లీడర్గా లేడు మనిషి. మనం ఏం చేయాలి? వాళ్ళు రావాలి కదా, బాబు ఇచ్చావు ఏం జరుగుతుంది, నువ్వు ఆధారాలు తయ్యా చూపించు, అక్రమాలు ఉంటే చూపించమనాలి. అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమి తేడా తెలియదు. ఎవడైతే వెంచరేశారో అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను. ఇదిగో ఈ చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అయితే ఉందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు. చాలా నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ నిన్నాము. వర్క్లో కూడా తాట తీసేస్తాడని నిన్నాము. అది ఫస్ట్ కేసు. బహుశా కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్న అది ఫస్ట్ కేసు. దాన్ని పరిశీలిస్తారని, దాని మీద ఒక న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మనకు వంట వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ మనం పెట్టినందుకు. నాకు గుప్తా గారు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. నేను కూడా మీడియాలో వర్క్ చేస్తున్నాను. మేమందరం కలిసి 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో కూడా మేమందరం పనిచేయడం జరిగింది. ఆయన ఏందో, ఆయన సిద్ధాంతం లేదో మాకు తెలుసు. కానీ నాకు తెలియంది ఒకటి ఏంటంటే, ఈ వైసీపీ వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటల్లోనే అంటాం. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఆర్య వయసులు ఎక్కడైనా భారతదేశంలో గంజాయి అమ్ముతారా? ఆర్య వయసులు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళే కానీ పక్కన వాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి ఆర్య వయసులను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి లాగి వాళ్ళ బలహీనతల్ని వాడుకొని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాడు. పాపం వాళ్ళ శాపం తగిలే అతను ఈరోజు ఎప్పుడూ రాని మెజార్టీతో దామచల జనార్దన్ గారు గెలిచి ఎప్పుడూ లేని ఓటమితో ఈరోజు 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళ శాపం తగిలి ఈరోజు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎదురు. కానీ నిన్న కూడా ఇంకా వాళ్ళు మారలా. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతున్నాడు. ప్రెస్ మీట్లో ఎలాంటి పదజాలాలు వాడాలి, అలాంటి బూతులు అంటే మనం కూడా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోలేం. అలాంటి పదజాలాలు వాడి ఆర్య వయసుల్ని అలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఈరోజు గుప్తా గారు ఇక్కడ దాకా ఈ ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అంతే. ఏమన్నాడు? అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజయం కోసం అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు కొద్దిగా మార్చుకోండి మీ ప్రవర్తన అన్నాడు. ఆ ప్రవర్తనకి ఆ రోజు నుంచి ఆయన మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం ఈరోజు అతను ఓటమికి కారణమైంది. కాబట్టి ఆర్య వయసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ గుర్తించి ఈరోజు రాష్ట్ర వైసీపీకి ఓటమికి కారణమయ్యారు. కాబట్టి ఈరోజు నన్ను కూడా చాలా, నేను పార్టీ మారిన కాడించి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. నేను కూడా ఆ రోజు పార్టీ మారేటప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్న 2 రోజుల్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. నేను కూడా వాళ్ళ భాగవతాలు బయట పెడతాను. ఒంగోలు స్థానిక నెల్లూరు బస్ స్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాటా షూ షోరూమ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాస చెందిన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాటా షూస్ ఏపీ తెలంగాణ మేనేజర్ ఆసిఫ్ అబ్రహం, ఏపీ మేనేజర్ విద్యాసాగర్ తదితరులు బాగున్నారు.
బాటా షోరూమ్ ఎవరు ఎక్కడ చాలా సంతోషం. ఈరోజు బాటా ఇదివరకు కర్నూలు రోడ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఇంకో షోరూమ్ పెట్టుకోవడం చాలా సంతోషం. ఏదైనా కూడా ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు బాటా అనేది కూడా ఒక మంచి బ్రాండ్. ఏదైతే పైసలు పెడతారు పాయింట్ అది అనేది బాటా అని చెప్పి ఎక్కడైనా కూడా మనం అంటుంటాం. ఏంద్రా బాటా రేట్లు పెట్టారు అనేది ఇదివరకు ఒక ఆనవాయితీగా అంటుంటాం. కాబట్టి ఇప్పుడు కూడా మంచి బ్రాండ్ ఇది. అందరూ కూడా పబ్లిక్ యూటిలైజ్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా మంచి అక్కడ ఇక్కడ దూరం అనేది లేకుండా పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. చెన్నై నుంచి వాళ్ళ జీఎం గారు అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒంగోలులో ప్రజలు అటు పోతే అటు తీసుకోవచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. అన్నింటికి ఇబ్బంది లేకుండా 2 షోరూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి. ఒంగోలు సిటీలో బాటా 2వ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ దీనికి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ 70వ స్టోర్ అవుతుంది. అండ్ కరెక్ట్గా ఈ సంవత్సరానికి బాటా కంపెనీ ఓపెన్ చేసి 130 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఒంగోలు ప్రజానీకానికి మేము 2వ స్టోర్ ఓపెన్ చేసి ఇంకా మరింత చేరువగా అవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ఇది ఆంధ్రప్రదేశ్లో 7వ కొత్త స్టోరు. ఇంకా మేము కొత్త స్టోర్లు ప్రారంభించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ సంవత్సరం. సో ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి వినియోగదారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మా బ్రాండ్ని ఇంతకాలం ఆశీర్వదించినందుకు, మాతో ఉన్నందుకు సంతోషిస్తున్నాం. అట్లాగే ఈ సహకారాన్ని మీరు కొనసాగిస్తారని, రాబోయే సంవత్సరాల్లో ఇంకా మీ ఆదరణ మీకు చూరగొనడానికి ఎక్కువ స్టోర్లు ఓపెన్ చేసి మీకు చేరువగా వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఒంగోలు ప్రజానీకానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ స్థానిక ఎన్టీఆర్ కళాభవన్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, సంఘం నాయకులు శివకుమార్, ప్రతాప్ తదితరులు బాగున్నారు. మహిళా ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారికి, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ సాధ్యమవుతుంది సభాధ్యక్షులు నారాయణ గారికి, వేదికైనటువంటి తమ్ముడు యొక్క హుషారునిస్తూ నన్ను కూర్చోమనుకున్నాడు. ఒక నిమిషం మాట్లాడే అవకాశంలో 2 సెకండ్లు పోతున్నాయి ప్లీజ్. నా వాయిస్ ఇంట్లో మనం కూర్చున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మీ విజయంలో కీలక పాత్ర డైరెక్ట్గా మీ సమస్యలు నాకు చెప్పండి అని చెప్పినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే గారు. అలాగే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఒకే ఒక్క పిలుపుతోటి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా నేను ఉన్నాను మీకు అని ఒక భరోసా ఇచ్చినటువంటి ఒక అపర మేధావి. ఆయన ఇచ్చినటువంటి ఆ భరోసా కొన్ని వేల గొంతుకల్ని కదిలించింది. కొన్ని లక్షల పాదాలు అతని వైపు నడిచాయి. కొంతమంది వీర మహిళలైతే వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉండరు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండరు. వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఒక సైన్యంగా నడిచి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా ఎవరు ఎటువంటి భేషజాలకు పోకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా గెలిపించి తీసుకురావాలన్నటువంటి ఒక లక్ష్యంతో పాలసీలే మనందరూ కూడా వస్తాయి. మనకి మంచి రామరాజ్యం వచ్చిందని మనంతా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా చక్కగా ఎమ్మెల్యే గారి దగ్గరికి స్పష్టంగా ఆయన మధ్య ఒకసారి 4-5 సార్లు మేము కలిసి మనతో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి జనార్దన్ గారు ఒక మాట చెప్పారంటే హరిహరాదులు అడ్డు వచ్చినా దానికి తిరుగులేదు. ఒక మాట ఇవ్వాలన్నా కానీ చాలా లోతుగా నిశ్చితంగా పరిశీలించి అన్నీ చాలా విషయాల మీద పరిజ్ఞానం కనుక్కున్న తర్వాతనే ఆయన చేసేటువంటి గుణం ఉన్నటువంటి గుణదాముడు. అలాగే మరి ఇచ్చినటువంటి సహకారం, అలాగే కాపు నాయకులు ముఖ్యంగా ఈ కాట్వాని ముందుకు నడిపించడంలో కాపు సంఘాలతో పెద్దగా పరిచయం ఉన్న దూరంగా ఉండేటువంటి శాశ్వత మంత్రి ప్రకాశం జిల్లా మంత్రి శ్రీనివాసరావు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి కార్యక్రమంలో అతను లేకుండా ఏ కార్యక్రమం మేము ఇప్పటివరకు చేయలేదు. మరి శాశ్వత మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది మరియు సంఘపరమైంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎమ్మెల్యే దామచంద్ర గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొక మాజీ ఒక రకంగా ఫైటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు చాలామందికి తెలియని విషయాలు, మన కంటికి కనపడేదే నిజం అనుకునేటువంటి సమూహంలో మనం ఉంటున్నాము. కంటికి కనపడి అండగా ఉండబట్టి ఈరోజు స్వేచ్ఛగా ముందుకెళ్ళగలుగుతున్నాడు. దాని తర్వాత మాట్లాడుతున్నాం. అటువంటి మాజీ అధ్యక్షుడు కృష్ణకుమార్ని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుచు. అంటే మాకు వాడు సభా సాంప్రదాయంగా వాడిని వాడు అనలేను. నారాయణరావు గారు ఎప్పుడు సెన్సార్ చేస్తూ ఉంటాడు నన్ను. ఆ విధంగా నాకు అన్న ఆ టైంలో సపోర్ట్ చేశాడు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం, ధన్యవాదాలు. ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారికి అక్షరనే రాజు. అభిమను చూపి వన్నె తెచ్చిన ఎట్టి భాగ్యశాలి, అంకిత భావమును ఆస్తిగా గుర్తించి సంకల్ప. ఈరోజు కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే జిల్లా వాళ్ళంతా ఈ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు నారాయణరావు గారు, అదేవిధంగా పెద్దలు రియాజ్ గారు, పెద్దలు మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దలు గోరింట రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీను గారు, ఫణేంద్ర కుమార్ గారు, ఖచ్చితంగా చెప్తున్నా ఇంకోసారి మాత్రం ఇది 2వసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సన్మానం ఇదంతా కూడా ఇంకెక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇట్లాంటి సన్మానాలు అనేది నాకు ఇష్టం ఉండదు. మొన్న కళాకారులు చేశారు, అప్పుడే ఇబ్బందిగా ఉండింది, ఇవాళ కూడా ఇబ్బంది సివిఎన్ క్లబ్లో. కాబట్టి దయచేసి మా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, సన్మానాలు ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది పని. ఆ పని మాత్రం
చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మాత్రం సన్మానాలు పెడితే ఆ ప్రోగ్రాంలు కూడా రాకుండా ఉంటారని చెప్పి కూడా ఇది లాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను. మా నారాయణ గారు చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నికలప్పుడు నారాయణ గారు ఇంటికి వెళ్ళాను. అంటే వేరే కారులో వెళ్ళా, మన కారులో కూడా కాకుండా వెళ్ళి నారాయణ గారి ఇంట్లో కూర్చొని ఇంకొక 2-3 టీచర్స్ వచ్చారు. మనం ఏం చేయాలి, మేము వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ రోజు చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పటి నుంచి కూడా వాళ్ళు మా దగ్గరికి తిరగకపోయినా చాలామంది ఒక యూనిటీగా ఉండి అన్ని ప్రతి ఇంటికి వెళ్ళేసి టీచర్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన కుటుంబాలు కానీ చాలా సీరియస్గా కష్టపడితేనే, ఇలాంటి వాళ్ళందరూ కూడా కష్టపడితేనే మనకు ఆ మెజారిటీ వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని అలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెషర్స్ లేవు, ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకే దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపులు. అలాగా ఎక్కువ జనాలు ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీసు ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం కూడా మా వీలైనంత వరకు దాన్ని కూడా నేను స్కూట్నీ చేసి మ్యాక్సిమం దాన్ని ఎలా చేయాలో కూడా, అది కాకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా నేను ఇంకా 1 నెల అయితే అన్నీ కూడా సెటరైట్ అవుతాయి. ఏదంటే ఇక ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వాల్సినవి ఉంటాయి. ప్రస్తుతం కూడా బాగా అటు ఇటు తిరగటం కానీ వచ్చి కలిసేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా అధికారులు కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాం. 1 నెల 2 నెలలు అయిపోతే అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పని పట్టుకొని మనకి మేజర్ సమస్యలు గోల్లో ఏమున్నాయో తప్పకుండా అవన్నీ కూడా తీర్చేదానికి పోయినసారి 80% కంప్లీట్ చేసాం. ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ప్రతిరోజు మంచినీళ్ళు అనుకున్నాం, అది 80% కంప్లీట్ అయింది, అది ఆగిపోయింది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల లోపలే మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఒంగోలు సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకుంటామని తెలియజేస్తాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలవటం ఇవన్నీ కూడా లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా కన్సల్టెంట్ని పిలిచాం. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. దాన్ని తయారు చేసి ఎంత అవుద్దో చూసి అవి కూడా తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. పూర్తిగా మళ్ళా ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా తీసుకొస్తాం. ఎక్కడా కూడా గంజాయి లేని వాతావరణాన్ని తీసుకొస్తాం, రౌడీజం లేని తీసుకొస్తాం. ప్రశాంతమైన ఎవరి స్థలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండేటట్టే చేస్తాం. స్థలాలు కబ్జాలు అయిపోయినాయి, మళ్ళా పోయి ఈసీలు చూసుకోవటం, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా సైట్ ఉందా లేదా అని ఆన్లైన్లో చూసుకోవటం, ఆ పద్ధతి తీసుకురాం. ఎవరైతే స్థలాల్లో తేడాలు జరిగాయో అది ఎంక్వైరీ చేసి ఎవరు అయితే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినవి కూడా వెనక తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పాత వాతావరణాన్ని ఒంగోలులో తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా పట్టాలు అవన్నీ కూడా ఏదైతే ఉందో అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రం నా సాయశక్తిలో పనిచేస్తాం. మార్పు తీసుకొచ్చి అందరిని కూడా సాటిస్ఫై చేయడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నారాయణ గారు అడిగినట్టు హాస్టల్కి ఎక్కడైతే మనకి 1 ఎకరా అడిగారో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే టౌన్లో అయితే మీకు అందరికీ కూడా తెలుసు, పోయినసారి గవర్నమెంట్లోనే కాపు కళ్యాణ మండపం కోసం ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేశాం. ల్యాండ్ కూడా ఆ రోజు మన ఉమెన్స్ కాలేజీ ఆ ఏరియాలోనే ల్యాండ్ కూడా శాంక్షన్ చేయాలి. ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసాం. ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు. అవి కూడా ఒకసారి కనుక్కోవాల్సిన అవసరాలు ఉంటాయి. అది ఏదైనా ఉన్నా కూడా కళ్యాణ పనం కట్టుకున్నా
ఇంకా ఎక్కడుందో ల్యాండ్ ఒకసారి చూసుకొని దాన్ని తప్పకుండా కూడా ఆయన అడిగిన దానికి మాత్రం చేస్తాను. ఎందుకంటే రాత్రి పగలు నారాయణ గారు అయితే నేను మర్చిపోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది పార్టీ కోసం, పార్టీ మార్పు కోసం, ప్రజల్లో ఉండే కష్టాలను కానీ అసలు భయపడిపోయారు చాలామంది. అయితే ఏదైనా టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ఏదైనా దారిలో కనపడితే కూడా ఎవరు చూస్తారో ముందు పక్కన చుట్టుపక్కల చూసి మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి భయప్రాంతలు చేశారు ఈ గూండా రాజ్యంలో. అలాంటి ప్రభావితం లేకుండా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండే విధంగా మంచి సంస్కృతిని మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ, నారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా దాన్ని వీలైనంత వరకు 1 ఎకరా 2 ఎకరాలు అనేది కాదు, ఎంత అయితే వాళ్ళు కూడా ల్యాండ్ ఇప్పుడు దూరంగా అయితే ఖచ్చితంగా ఇస్తాం. కాదు మనకి ఇప్పుడు లేఅవుట్ ఒకటి మన ఎక్విజేషన్ అయిన దగ్గర కానీ దాన్ని కూడా అక్కడ అవకాశాన్ని బట్టి దాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే మనకి స్టేడియం కూడా లేదు, IIT కూడా సైట్ కావాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో మనకు కూడా హాస్టల్ ఉండేటట్టుగా దాన్ని ఖచ్చితంగా మా ఒకటి చేస్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. హాస్టలే కాదు, ఏది ఉన్నా కూడా తప్పకుండా మీరు రండి. నా వల్ల అయినంత వరకు నేను తప్పకుండా చేస్తాం. అది మీరు ఏదో వచ్చేసి లేకపోతే దానికి ఎవరో మళ్ళీ మిడిల్ పర్సన్, నేను అదే ఎప్పుడూ చెప్పేది. ఎందుకంటే నాకు పోయినసారి ఉండేటప్పుడు 5వ సంవత్సరంలో అయిపోయిన తర్వాత వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒక అతను తీసుకొచ్చాను, ఉద్యోగం ఇప్పిస్తాను, ఒక 5 లక్షలు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి 2 లక్షలు ఇచ్చాను. ఇట్లా దళాలను నమ్ముకోవాలండి, అవసరం లేదు. నేను ఇక్కడే ఉండేటప్పుడు డైరెక్ట్గా రండి, కలవండి, అది కరెక్ట్గా ఉంటే మాత్రం 100కి 100 రూపాయలు చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైనా ఒక మంచి కార్యక్రమం పెట్టారు, అందరూ కూడా మన టీచర్స్ అందరూ కూడా రావటం అంతా కూడా మంచి, అందరూ కూడా కలుసుకునే ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఎక్కువ ప్రోగ్రాంలు అయినాయి, ఆ రోజేమో తక్కువ ఉన్నాయిలే అని చెప్పేసి మనం టైం ఇచ్చాం. ఇవాళేమో దగ్గర 8 ప్రోగ్రాంలు ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, ఇంకా 2 ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపు కూడా మీతోటి గడగలేకపోయాం. మళ్ళా కూడా ఒకసారి ఇలాంటివి పెట్టుకుందాం. సన్మానాలు కాదు, సమస్యల మీద మాట్లాడుకుందాం. సమస్యలు ఏమున్నాయి, సమస్యలు ఏం చేస్తే బాగుంటుంది, కమ్యూనిటీకి ఏం చేయాలి, కమ్యూనిటీలో ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని తప్పకుండా అందరం కలిసి ముందుకెళ్ళే మార్గం చేద్దామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారం. నారాయణ విద్యా సంస్థలు నారాయణ సార్ గారికి, శైలజ మేడం గారికి నమస్కారం.